హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ జీవితంలో అత్యంత విలువైనదేంటి? కోట్లాది రూపాయల ఆస్తా, అధికారమా, లేక మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ కుటుంబమా, మీ బంధువులా? ఒకవేళ ఆ ఆస్తి కోసం, ఆ అధికారం కోసం మీ చేతులతోనే మీ నాన్నను, మీ తాతను, మీ గురువునో చంపాల్సి వస్తే ఊహించుకోవడానికే గుండె ఆగిపోతున్నంత పనవుతుంది గదా. సరిగ్గా ఇలాంటి నరకంలాంటి పరిస్థితిలోనే కురుక్షేత్ర రణరంగంలో నిలబడ్డాడు మహావీరుడు అర్జునుడు. ముల్లోకాలను గడగడలాడించగల గాంధీవం అతని చేతిలో ఉంది. కాని ఎదురుగా ఉన్నది శత్రువులు కాదు, అతని ప్రాణం కంటే ఎక్కువైనవారు. ఆ సమయంలో అర్జునుడు ఏమన్నాడో, అతని గుండెల్లో రగిలిన ఆ వేదన ఏంటో తెలుసుకుంటే మన జీవితంలో బంధాల విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే బంధాలకు, బాధ్యతకు మధ్య జరిగే ఈ ఘర్షణలో ప్రతి మనిషికి పనికొచ్చే ఒక గొప్ప సత్యం దాగి ఉంది. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం 34 మరియు 35వ శ్లోకాలను మనం పరిశీలిస్తే, ఆచార్యాః పితరః పుత్రాస్తథైవచ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్ నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. దీని భావం ఏమిటంటే, అర్జునుడు అత్యంత దుఃఖంతో కృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ మధుసూదన, ఇక్కడ యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరో చూశావా? మనకు విద్య నేర్పిన గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామలు, మనవలు, బావమరుదులు, ఇంకా ఎందరో బంధువులు. వారందరూ తమ ప్రాణాలను, సంపదలను లెక్క చేయకుండా ఇక్కడ నిలబడ్డారు. ఓ కృష్ణ, వారు నన్ను చంపినా సరే నేను మాత్రం వారిని చంపాలని కోరుకోవడం లేదు. 3 లోకాలను పరిపాలించే అవకాశం వచ్చినా సరే ఈ భూమి కోసం నా వారిని నేను చంపుకోలేను. అలా చంపితే మాకు ఏ సంతృప్తి కలుగుతుంది? మిత్రులారా, అర్జునుడి ఈ మాటల్లో ఎంతటి ఆవేదన, ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో కదా. భీష్ముడు అతన్ని చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని పెంచాడు. ద్రోణాచార్యుడు అతన్ని ప్రపంచంలోనే గొప్ప విలువిద్యలు తెలిసిన వాడిగా తీర్చిదిద్దాడు. వీరందర్నీ చంపి రక్తంతో తడిసిన ఆ సింహాసనాన్ని అధిష్ఠించడం అర్జునుడికి ఇష్టం లేదు. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోహో అంటే 3 లోకాల రాజ్యమే వచ్చినా సరే నా బంధువులను చంపను అని అర్జునుడంటున్నాడు. ఇది ఒక రకంగా మహోన్నతమైన త్యాగంలా కనిపిస్తోంది. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మన బంధాలను, మన విలువలను పణంగా పెట్టాల్సి వస్తే ఆ విజయం విలువలేనిదిగా మారిపోతుంది. కాని ఇక్కడే ఒక లోతైన ఆలోచన ఉంది. అర్జునుడి ప్రేమ మంచిదే, కాని అది అధర్మం వైపు నిలబడ్డ వారి మీద చూపిస్తున్న ప్రేమ. తప్పు చేస్తున్న వారిని శిక్షించకపోవడం కూడా పాపమే కదా. మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తుంటే వారు నా పిల్లలే కదా అని ఊరుకుంటే వారు రేపు సమాజానికి కీడు చేస్తారు. అర్జునుడు ఇక్కడ ఒక సగటు మనిషిలా ఆలోచిస్తున్నాడు. నావారు అనే మమకారం అతని కళ్లకు కప్పేసింది. తన వారు తప్పు మార్గంలో ఉన్నారనే వాస్తవాన్ని అతను చూడలేకపోతున్నాడు. ఈ శ్లోకం మనకు నేర్పేదేమిటంటే, నీ కర్తవ్యం ముందు ఏ బంధం కూడా అడ్డు రాకూడదు. నిజమైన ప్రేమ అంటే తప్పును సమర్థించడం కాదు, తప్పును సరిదిద్దడం. జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు ఇలాంటి ధర్మ సంకటంలో పడుతుంటాం. మన ఆత్మీయులు తప్పు చేస్తుంటే వారిని ప్రశ్నించడానికి మనసు రాదు. కాని కృష్ణ పరమాత్మ ఇక్కడ నిశ్శబ్దంగా అర్జునుడి మాటలను వింటున్నాడు. ఎందుకంటే అర్జునుడు తన లోపల ఉన్న బలహీనతను పూర్తిగా బయటపెట్టాలి. అప్పుడే కృష్ణుడు అతనికి అసలైన జ్ఞానాన్ని అందించగలడు. నీ వాళ్లు నిన్ను చంపినా సరే నువ్వు వారిని చంపవు అంటే నువ్వు పిరికివాడివి కావు, కాని నువ్వు కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు అని అర్థం. యుద్ధరంగంలో నిలబడ్డ వీరుడికి మమకారం ఉండకూడదు, కేవలం ధర్మం మాత్రమే గుర్తుండాలి. మిత్రులారా, అర్జునుడి వేదనలో ఒక నిజాయితీ ఉంది, కాని అది అతని పతనానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ మానసిక ఘర్షణలో ఉన్న అర్జునుణ్ణి చూసి కృష్ణుడు నవ్వాడా, లేక మందలించాడా? తన వాళ్లను చంపడం పాపమని భయపడుతున్న అర్జునుడికి కృష్ణుడు ఏ విధంగా సమాధానం చెప్పాడు? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు తదుపరి వీడియోలలో తెలుసుకుందాం. ఆ అద్భుతమైన జ్ఞానోదయాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేసి వారిలోనూ ఒక కొత్త ఆలోచనలకు పునాది వేయండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.